ఈనాటి విశ్లేషణకు స్వాగతం. భగవద్గీత తత్వానికి 2750 భవిష్యత్తులోని సైన్స్ ఫిక్షన్ కథకు ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇమ్యాజిన్ చేసుకోండి, సంవత్సరం 2750. ఈ విశ్వం మొత్తం క్రోనస్ అనే ఒకే ఒక్క పవర్ఫుల్ సామ్రాజ్యం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. మనుషులు గ్రహాలను జయించారు, కాని స్వేచ్ఛ లేదు. డాక్టర్లు నిజం చెప్పకూడదు, సింగర్స్ పాడకూడదు, అంతా భయం గుప్పిట్లోనే. ఇలాంటి చీకటి రాజ్యంలో మనసు మాట వింటే మరణశిక్షే. ఒకరి స్వధర్మాన్ని పాటించడం అక్కడ చాలా పెద్ద క్రైమ్. అప్పుడే ఒక మారుమూల గ్రహంలో అర్క్ అనే అనాథ పుట్టాడు. ఎలాగైనా తన స్వధర్మాన్ని నిలబెట్టుకోవాలన్నదే వాడు ఒకే ఒక్క లక్ష్యం. క్రోనస్ వాడికొక ఆఫర్ ఇచ్చింది. నీ ధర్మం వదిలేసి మాతో కలిస్తే ఈ విశ్వమంతా నీదే అని టెంప్ట్ చేసింది. కాని ఆర్క్ ఏమాత్రం భయపడలేదు. వేరొకరి ధర్మం కంటే కష్టమైనా సరే నా సొంత ధర్మమే నాకు గొప్ప అని తేల్చేశాడు. వెంటనే ఆ క్రోనస్ సైన్యం విరుచుకుపడింది. స్పేస్ మొత్తం వణికిపోయినా సరే ఆర్క్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒంటరిగా నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే ఒక మిరాకిల్! ఆర్క్ డిఎన్ఏలో వేలాది సంవత్సరాలుగా దాగి ఉన్న మన పూర్వీకుల స్మృతులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఆ క్వాంటం చైతన్యంలో యథా హి ధర్మస్య అంటూ అవతారపురుషుణ్ణి పిలిచే ప్రాచీన శ్లోకం విశ్వమంతా మార్మోగింది. యుగాల చైతన్యం ఆర్క్లో నిండిపోయింది. అంతే, ధర్మాన్ని కాపాడే ఆ ఫైనల్ వెపన్ అతని చేతుల్లోకి అద్భుతంగా వచ్చేసింది. ఆ దెబ్బకి క్రోనస్ సామ్రాజ్యం కుప్పకూలింది. అధర్మమంతమైపోయి విశ్వమంతా ఒక అద్భుతమైన వెలుగుతో నిండిపోయింది. చూసారా, సిస్టమ్ మళ్లీ సెట్ అయింది. డాక్టర్లు, సింగర్సు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వాళ్ల స్వధర్మాన్ని మళ్లీ స్వీకరించారు. కాని అర్క్ ఆ సింహాసనాన్ని రిజెక్ట్ చేశాడు. నిజమైన పవర్ సింహాసనంలో కాదు, మన స్వధర్మంలోనే ఉంటుందని వాడికి తెలుసు. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఆర్క్ స్టోరీకి మన భగవద్గీత శ్లోకాలకు ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్ ఏంటో చూద్దామా? గీతలోని 3వ అధ్యాయం చెప్తున్నట్లు, మన సొంత మార్గంలో ఎన్ని లోపాలున్నా సరే అదే వేరొకరి దారి కంటే పర్ఫెక్ట్. అలాగే గీత 4.7 చెప్పినట్టు, ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ఈ విశ్వం తనను తాను కరెక్ట్ చేసుకుంటుంది. అర్క్ ధైర్యం ద్వారా క్వాంటం చైతన్యం మళ్లీ ధర్మాన్ని నిలబెట్టింది. గీత 4.8 కూడా ఎగ్జాక్ట్గా ఇదే కదా చెబుతోంది. మరి ఈరోజు మనం ఎలా బతుకుతున్నాం? భయంతో, ఇతరుల కోసమా, లేక మన అసలైన స్వధర్మాన్ని ఫాలో అవుతున్నామా? ఆలోచించండి.